గురుగారు ఇందాక పరిహారాల్లో భాగంగానే దుర్గాదేవి స్తోత్రం చేయాలి అని చెప్పారు. అంటే ఈ స్తోత్ర పఠనం, స్తోత్రం చాంటింగ్ చేయడం వల్ల ఏమైనా నెగెటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్‌లోకెళ్ళే అవకాశం ఉంటుందా? అంటే ఇది ఎలా పనిచేస్తుంది పరిహార మార్గంగా? అంటే ఒకటి మనకేం చెప్తారంటేనండి, ఎప్పుడైతే భక్తిగా చేస్తామో మీనింగ్‌లు మారిపోతాయండి. హ్మ్. మామూలుగా ఏదన్నా ఇచ్చాననుకోండి మీకు తినటానికి ఒక చాక్లెట్, అది మామూలుగా అవుతుందనమాట. అదే ప్రసాదంగా పెడితే హ్మ్. భక్తి యాడ్ చేస్తే ప్రసాదం అయిపోతుంది. అలానే మనం ఏదైనా పని చేసామనుకోండి, నేను చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే భక్తిగా చేసామనుకోండి, అది డివోషన్ సర్వీస్ అవుతుందండి. అలానే ప్రతి దానికి భక్తి యాడ్ చేస్తే నెగెటివ్ కర్మలు పోతాయన్నమాట. భగవద్గీతలో కూడా చెప్పేదదే. హ్మ్. ఏదైనా పని చేస్తే ఆ పని యొక్క ఫలితాన్ని నాకు సమర్పించు. హ్మ్. అది నేను చేసుకుంటాను, కేర్ చేసుకుంటాను. అలాగే మనకి ఈ టైంలో ఏమవుతుందంటే కొన్నిసార్లు అంతా బాగుండదు, రోజు ఎలా ఉంటుందో మనకు ఐడియా లేదు, బయట ఎలానే ఉంటాయి. మనం అందుకని డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక భగవద్గీత చదువుకోవటం, ఒక శ్లోకం చదువుకోవటం, చదువుకొని ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఆ రిజల్ట్ అంతా మళ్ళా ఆ దేవతకి పర్టికులర్ దేవతకి ఈరోజు నాకు చక్కటి డే ఇచ్చావు అని ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళకి థ్యాంకింగ్ చెప్పామనుకోండి, ఇంకే కృతజ్ఞత అంటారనమాట. హ్మ్.